అమరావతిలో శాసనసభ అనుబంధ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి అనుబంధ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. G+1 విధానంలో మొత్తం 14,074 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ బిల్డింగ్ను ఎస్టిమేషన్ కన్నా తక్కువలో పూర్తి చేయగలిగామని చెప్పారు. విప్లకు 16 ఛాంబర్లు, డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. భవన నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ బిల్డింగ్ని ఎస్టిమేషన్ ఎక్కువ వేసినా 3.5 కోట్లతో యాక్చువల్గా పూర్తి చేశారు. దీనికి యాక్చువల్గా స్పీకర్ గారు నాకు 2 సార్లు చెప్పారు. నేను ఇక్కడ చూసి యాక్చువల్గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో చెప్పి కంప్లీట్ చేయించాం. ఇక్కడ పైన విప్స్ రూల్స్ యాక్చువల్గా 16 ఛాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డైనింగ్, తర్వాత వచ్చి మీడియా, ఈ 3 ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఏదైతే ఉండాలో కాంట్రాక్ట్ ఇచ్చారో అతను యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేశాడు. మరోసారి అందరికీ పిలుచుకొని మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు, శాసనసభ గారు త్వరలో అందరికీ చూపించారు. మాఫ్ చేస్తుంటే చేసింది. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహానవమి, ఉదయం 9 గంటలకు కన్యపూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.